తెలంగాణ వ్యాప్తంగా బత్తాయి తోటలకు పెట్టింది పేరు నల్లగొండ జిల్లా. కానీ ఈ మధ్యన బత్తాయి తోటల రైతులు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ తోటలు తీసేస్తున్నారు. ఖాతా కాపించలేకపోతున్నారు. వచ్చిన ఖాతాని మార్కెట్లో సరైన రేటుకు అమ్ముకోలేకపోతున్నారు. 20 సంవత్సరాలుగా బత్తాయి తోటలు సాగు చేస్తున్న అనుభవం ఉన్న రైతు కట్టుబైన శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో ఒక బత్తాయి తోటలోనూ ఈ తోటను సాగు చేస్తున్న రైతు శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ గారిని అడిగి బత్తాయి తోట సాగు విషయాలను, అదేవిధంగా ఆయన ఎందుకు ఎక్కువ దిగుబడి తీయగలుగుతున్నారు, ఆయన తోట ఎందుకు అద్భుతంగా ఉంటుంది, ఆయన ప్రాక్టీసెస్ ఏంది, అంటే పూర్తి ఆర్గానిక్లో చేస్తున్నారా, కెమికల్ చేస్తున్నారా, అదే సెమీ ఆర్గానిక్ చేస్తున్నారా, మిగతా రైతులకు రాని దిగుబడి, మిగతా రైతుల తోటల్లో లేనంత ఆరోగ్యంగా ఆయన తోటలో బత్తాయి చెట్లు ఏ విధంగా ఉంటున్నాయి, ఖాతా ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలని మనం శ్రీనివాస్ యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. నమస్కారం అన్న సంతోషం అన్న. సో బత్తాయి అనగానే మన దగ్గర రైతులు చాలామంది భయపడిపోతున్నారు. తోటలు కొట్టేస్తున్నారు, లేదంటే వరి సాగు చేస్తున్నారు బత్తాయి తోటలను తీసేసి. మీరేమో మళ్ళీ ఒక 800 మొక్కలతోటి కొత్త తోట స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు. నిజంగా కూడా మీ తోట చాలా అద్భుతంగా ఉంది. మెయింటెనెన్స్ అంటే రైతు నిర్వహణ బాగుంటే ఒక క్రాప్ ఎట్లా ఉంటుంది, తోట ఎట్లుంటుంది అన్నది మంచి ఎగ్జాంపుల్గా మీ తోటను చూపించవచ్చు. ఒక డెమాన్స్ట్రేషన్, దాన్ని ఏమంటాం, ఒక క్షేత్రంగా దీన్ని చూపించవచ్చు. సో మీరు ఏమేం చేస్తున్నారా? నిజంగానే మీరు మొదటి నుంచి బత్తాయిలో లాభాలు పొందిరా, నష్టాలు పొందిరా? ఇప్పుడు పరిస్థితి ఏంది మీ తోటకు సంబంధించి, మీ పంటకు సంబంధించి మీరేం చెప్తారు? రైతులకు కూడా నమస్కారం. నేను గత 20 సంవత్సరాల నుండి కూడా బత్తాయి సాగులో ఉన్నాను. ఓకే. బత్తాయి సాగులో ఉంటే ఒక 16 సంవత్సరములు నష్టాలలోనే చేసినాను. 20 ఏళ్ళల్లో 16 సంవత్సరంలో నేను నష్టంలోనే చేసిన బత్తాయి సాగు. ఓకే. దానికి మేజర్ కారణం నాణ్యమైన మొక్క రాకపోవడం. ఓకే. నాణ్యమైన మొక్కతో పాటు సరైన సాంకేతిక అందకపోవడం, మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం. నా అనుభవంలో మూస పద్ధతిలో వాటర్ మేనేజ్మెంట్ తెలియక కొంత లాస్ అయినాం. కెమికల్ ఎలా వాడాలో తెలియక ఒక భాగంలో లాస్ అయినాం. కొన్న కెమికల్ కూడా నాణ్యమైందా కాదా, ఏ కంపెనీ వాడాలో కూడా తెలియక కొంత నష్టపోయారు. కాబట్టి దినదినం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దీని మీద నాకు వేరే ఆలోచన వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ బత్తాయి అందరూ వాడాలి అని, అందరి పండు అని అంటున్నారు, షుగరు బీపీ అందరూ వాడాలి అని అంటున్నారు. కానీ దీనికి ఫ్యూచర్ ఉంటుంది, దీన్ని మనం నాణ్యంగా తీయాలనే ఉద్దేశంతో మేము తిరుపతి యూనివర్సిటీ నుంచి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో నేను మొక్కలు తేవడం జరిగింది. తను కూడా నల్లగొండ జిల్లాకు పర్యవేక్షణకు వచ్చినప్పుడు మా తోటకు తీసుకుపోవడం జరిగింది. ఆయన సూచనలు సలహాలు కొన్ని తీసుకోవడం. దాని ప్రకారం నేను గత 5 సంవత్సరాల నుంచి దీన్ని 50% కెమికల్స్, 50% పెస్టిసైడ్స్ను వాడుతూ మిగతా 50%ను బయోలాజికల్ జీవన నియంత్రణ ఎరువుల ద్వారా నేను సస్టైబుల్ చేసుకుంటూ రావడం జరిగింది. ఒక 3 సంవత్సరాలు నామమాత్రం రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. దీని మూలంగా నేను ఏంటంటే ప్రతి రైతు కూడా 100% కెమికల్స్, షాపుల దగ్గరికి పోయి కెమికల్ తీసుకొచ్చి తోటకేస్తే పండుద్ది అనుకునే భావజాలం తగ్గించుకోవాలి. దీనికి ఆర్గానిక్ మ్యాటర్ వేసుకోవాలి కంపల్సరీ. పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవాలి. వ్యవసాయం చేయాలనుకునే రైతు ఖచ్చితంగా పచ్చిరొట్టె ఎరువులు 100% వాడాలి. చిన్న తోటలైతే కంపల్సరీ 5, 6, 7 సంవత్సరాల వరకు కూడా అంతర్పంటంగా పచ్చిరొట్టె ఎరువులు, జీలుగు, జనుము, పిల్లి బెసర, అలసంద కంపల్సరీ వేసుకోవాలి. పప్పులు. దీని మూలంగా ఏమైందంటే నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది, భాస్వరము, పొటాషియము కంపల్సరీ భూమిలో డెవలప్ అవుతుంది. అది 7 సంవత్సరాలు వేస్తే ఇంకొక 7 సంవత్సరాల మొక్కకు అందడానికి ఆస్కారం ఉంది నా అనుభవంలో. ఇది నేను గమనించిన. కాబట్టి ప్రతి రైతు మ్యాక్సిమం ఒక్కసారన్నా నేను చెప్పిన ఈ అంతరు సాగులో వేసేటువంటి దున్నుకునేటువంటి జీలుగు కానీ, జనుము కానీ, పెసర కానీ కంపల్సరీ వేస్తేనే ముందు మనం వ్యవసాయం చేయగలము, లాభాలకు పోగలుగుతారు. సో మీరు అంటే 16 సంవత్సరాలు నష్టపోయినారు అన్నారు. సో ఎన్నో సంవత్సరం నుంచి లాభం వస్తుంది ఇది? ఇది నాకు 3 సంవత్సరం. ఇప్పుడు కొంచెం 3 సంవత్సరం. ఇది ఎన్ని సంవత్సరాల తోట? ఇది 10 years కంప్లీట్ అండి. 11 years ప్లాంట్. ఇది
11 ఇయర్స్ ప్లాంట్ ఇది. సో నర్సరీలో ఒక ఏడాది ఉంది, మన దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు. ఇది 2015లో నేను నాటేసినాను. ఆహా. కరెక్ట్ ఎగ్జాక్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ ఈ జనవరికి. 11th ఇయర్ రన్నింగ్ ఇప్పుడు. ఓకే, ఇది ఏ వెరైటీ అన్నారు? ఇది సాత్గుడి అంటారు సార్ అగ్రికల్చర్ భాషలో. ఓకే, కానీ ఇక్కడ మన తెలంగాణ భాషలో రంగాపూర్ అంటారు, జంబీరి అంటారు. ఇది మాత్రం ప్రస్తుతానికి నేను మొత్తం ఉన్న కాడికి ఓకే ఏరుకుళ్ళు రోగాన్ని తట్టుకోవడము సైంటిస్టులు చెప్పిన ప్రకారం, నా తోటి రైతులు చెప్పిన ప్రకారం ఏంటంటే రంగాపూరే మేలైన యాజమాన్యం నేను ఎంచుకున్నాను. దాని ప్రతిఫలం కూడా నా తోటలో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది తోట? ఇది 8.5 ఎకరాలండి. నేను 6x6 వేసిన, కొంత 6x18 కూడా వేసిన. దాని మూలంగా నేను 930 మొక్కలు సాగులో చేస్తున్నా. 930. సో అంటే ఇప్పుడు ఈ సీజన్ లో మనం క్రాప్ తెంచలేదు కదా ఇంకా, ఎందుకంటే ఎక్కువ తీయలేదండి. ఇది తీయలేదు ఇంకా, మనకు 1 month 1.5 month వరకు వస్తుంది సైజు వస్తుంది. దీని యాక్చువల్ గా ఇది ఇప్పుడు 5 వెళ్ళి 6వ నెల కాయ. నేను ఇది 6 months రన్నింగ్. ఆగస్టు 20 తారీఖు నాడు పడ్డది ఈ కాయ. ఓకే, ఇప్పుడు మనకు జనవరి 20కి మాక్సిమం 5 నెలలు కంప్లీట్ అయ్యి 6వ నెల రన్నింగ్ అవుతుంది. ఓకే, సో మీకు డ్రాపింగ్ ప్రాబ్లం ఏదైనా ఉందన్నా ఈ తోటలో? అంటే మీరు సెమీ ఆర్గానిక్ చేస్తున్నాం అన్నారు కదా, ఎందుకంటే నేను ఒక రైతు తోటలో చూసిన ఎక్కువ పూత వస్తుంది, రాలిపోతుంది, పిందె పడుతుంది, రాలిపోతుంది. సో మీకు అట్లా పూత రాలడం కానీ పిందె రాలడం కానీ ఏదైనా సమస్య వచ్చిందా ఇలా? యాక్చువల్గా ఈ సంవత్సరం విపరీతమైన రెయిన్ ఫాల్స్ అండి. ఈ రెయిన్ ఫాల్స్లలో నేను ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న వెదర్ నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు. అంటే పోయిన సంవత్సరం మనం డిఏపి వేసినాం అనుకోండి, ఈ సంవత్సరం డిఏపి వేయడానికి నేను ఇష్టపడను. అంటే రెయిన్ ఫాల్ను బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి ఏం మంది వేయాలి అని నేను ఆల్టర్నేట్ గా కొంత సైంటిస్టుల సూచనలు తీసుకొని నా స్వదాగా నేను నా అనుభవంతో నేను ఏం చేసిన అంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడే నేను మైక్రో న్యూట్రిషన్స్ టీ స్టేన్స్ కంపెనీ వారిది నేను రెస్ట్ డోసులోనే వేసినాను. రెస్ట్ డోసులోనే వేస్తే ఏమైందంటే ఈ ఆల్రెడీ 40 టన్నుల కాయ ఉన్నప్పుడే మళ్ళీ ఈ ఫ్లవరింగ్ రావడం జరిగింది. ఆల్రెడీ 42 టన్నుల కాయ మీదనే నాకు ఈ ఫ్లవరింగ్ వచ్చింది. అప్పుడు విపరీతమైన వర్షాలు ఉంటే నేను మార్చి ఫంగిసైడ్స్, జీవ నియంత్రణ ఎరువులు వారానికి కొట్టడం మూలంగా నాకు ఈ మాత్రం క్రాప్ నిలబడ్డది. సో ఇప్పుడు మీరు ఆర్గానిక్ మ్యాటర్స్ కొంత వాడుతున్నాము, 50% కెమికల్ అన్నారు కదా, ఏమేమి తయారు చేసుకుంటారు మీరు ఆర్గానిక్? నేను ఆర్గానిక్ లో చెప్పాలంటే నా దగ్గర 40 బ్యాక్టీరియాలు ఉన్నాయి. 40 బ్యాక్టీరియాలు ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలలో తెచ్చినాను, కొన్ని బయట తెచ్చినాను. ఆ 40 బ్యాక్టీరియాలను కూడా గజియాబాద్ నుంచి వేస్ట్ డీకంపోజర్ అనేది కొనుక్కొచ్చినాను డాక్టర్ కిషన్ చంద్ర గారి దగ్గర. డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి అని తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆయన సూచనలు పాటిస్తాను. NIPHM నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే ఉంటదండి, అది మన రాజేంద్ర నగర్ లో ఉంది. అది ఏ రైతుకు తెలియదు కాబట్టి అక్కడ మనకు మొక్కకు కావాల్సిన హెల్త్ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఒక మనిషికి, మొక్కకు కూడా ఆరోగ్యానికి సంబంధించింది ఏమి కావాలనేది వాళ్ళు మనకు ఒక 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ మనం నేర్చుకొని వస్తే మాత్రం 100% ప్రతి రైతు, ఆ రైతులో భాగంలో చదువుకున్న వ్యక్తి, వ్యవసాయం చేయాలనుకునేవారు 100% అక్కడికి పోయి ఒక 3 రోజుల 5 రోజుల కంపల్సరీ ట్రైనింగ్ తీసుకోవాలని నా మనవి. ఓకే, సో వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు? నేను స్వదాగా 2004 నుంచి నేను ఫినోలెక్స్ మైక్రో ఇరిగేషన్ డీలర్ను. ఆ వాటర్ మేనేజ్మెంట్ లో నేను కొన్ని మెలకువలు ఆ కంపెనీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, కొంతమంది ఫీల్డ్ కు పోయినప్పుడు గతంలో నేనైతే మోటార్ పెట్టి 6 గంటలు ఇచ్చేటోని, దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 గంటలు ఇస్తాను. టెంపరేచర్ పెరుగుతుంటే వాటర్ పెంచుతాను. టెంపరేచర్ తక్కువ ఇప్పుడు మాత్రం 80 నుంచి 100 లీటర్లు ఇస్తున్నాను. ఇంత క్రాప్ ఉన్నా కూడా ఒక మొక్కకు ఈ రోజు పెడితే 2 రోజులు అంటే 48 గంటలు ఇవ్వను, మళ్ళీ 48వ గంట తర్వాత వాటర్ ఇస్తాను. సో వాటర్ లోనే ఫర్టిగేషన్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను భూమిలో చల్లే డిఏపి గానీ 1435 గానీ 1026 గానీ 316 గానీ ఏ కెమికల్ కూడా నేను 1 కిలో కూడా వేయట్లేనండి. 100% వాటర్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ లో కూడా నేను చెప్పేది ఏంటంటే రైతులకు, గవర్నమెంట్ కు 50% 51% వాటా ఉన్నటువంటి కంపెనీల దగ్గరనే వాటర్ సాల్యుబుల్ కొనండి నా మనవి. ప్రైవేట్ కంపెనీలు చాలా మంది ఉన్నారు, దాంట్లో మెగ్నీషియం ఉంటుందా, యూరియా పౌడర్ ఉంటుందా తెలియదు. గవర్నమెంట్ కంపెనీలు వాడినప్పుడు మాత్రం నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, అద్భుతంగా కూడా పనిచేస్తున్నాయి అవి. నేను ఎవరికి తెలియకుండా ఒక్కొక్క కెమికల్ 2 ల్యాబ్లకు నేను టెస్టింగ్ కు పంపినప్పుడు గవర్నమెంట్ కెమికల్స్ సేమ్ రిపోర్ట్ వచ్చింది. ప్రైవేట్ కంపెనీలో నేను ల్యాబ్ కు పంపినప్పుడు ఒక ల్యాబ్ పర్సెంటేజ్ ఎక్కువ ఇచ్చిండు, ఒక ల్యాబ్ పర్సెంటేజ్ తక్కువ ఇచ్చిండు. అంటే ఇది
ఈ పదం నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ రైతులకు సంబంధించింది కాబట్టి నేను రైతులకు సంబంధించింది కాబట్టి నేను పంపినప్పుడు నేను కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు 3/19 3/19 అంటే గవర్నమెంట్ ఒక ల్యాబ్ ఆయన కరెక్ట్గా 3/19 ఇచ్చిండు, ఒక ల్యాబ్ ఆయన ఇంట్లో 3/16 ఉందని ఇచ్చిండు. కానీ అవన్నీ మనం బయట పెడితే నా ప్రాణానికి కూడా హాని ఉంటది కాబట్టి నేను పెట్టడం జరగలేదు. సో కంపెనీ పేర్లు చెప్పట్లేదు, కంపెనీ పేర్లు వద్దు. మాక్సిమం 51% గవర్నమెంట్ వాటా ఉన్నటువంటి కంపెనీ ఫెర్టిలైజర్ మాత్రమే కొనవని రైతులకు సూచన చెప్తున్నా. ఓకే. సో మీరు ఇది తోట స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా అంతర పంటలు వేసిరా ఇందులో? నేను 5 years 7 years వరకు అంతర పంటలు ఏమీ వేయలే, కానీ ఒక్క సంవత్సరం మాత్రం పల్లి వేసినాను. తర్వాత కంటిన్యూ మాత్రం నేను ఆర్గానిక్ మ్యాటర్ చేస్తాను. అంతే, జీలుగు జనుము అనేది అవకాశం దొరికితే ఒక ఇయర్కు 2 సార్లు కూడా వేసి కలియదు ఉండడం జరిగింది. సో అందుకంటే మీదంతా చాలా తోట నీట్గానే ఉంది, కలుపు గిలుపు ఏం లేకుండా, చెత్త చెదారం లేకుండా. అంటే దీని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషనే చేస్తున్నారు, ఎందుకంటే ఇంత నీట్గా చాలా తోటలు కనపడవు, మన గడ్డి ఇంకా కలుపు ఇదంతా కనిపిస్తుంటుంది. అంటే ఎందుకు అడిగిందంటే, నేను చాలామంది రైతులు కలుపు మెయింటైన్ చేయడం కోసం కలుపు మందులు కొడుతారు. కలుపు మందులు ఏమైపోతుంది, గ్లైఫోసైట్ చివరికి మొక్క మీద ప్రభావం చూపిస్తుంది. సో అట్లా మీరు ఏమైనా స్టార్టింగ్లో చేసిరా అసలు? అంటే కలుపు మందుల విషయానికి వస్తే నేను రైతులకు ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, బ్రాండెడ్ కంపెనీ కొనుక్కోవాలి. ఓకే. ఢిల్లీ బేస్డ్ కంపెనీ కలుపు మందులు కొనొద్దు. ఎందుకు కొనొద్దు అంటున్నానంటే, కొన్ని ఇండస్ట్రియల్లో వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఈ గ్లైపోసెట్ అనే ద్రావణం తయారు కావడానికి ఆ వేస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి ఇందులో కలుపుతారు. అవతలి వాంది 700 రూపాయల ప్యాకెట్ ఉంటే వీడు 350 రూపాయలకి ఇస్తాడు. దాని మూలంగా ఏమైతుందంటే భూమి స్ట్రక్చర్ ఖరాబ్ అయిపోతుంది, భూమిలో ఉన్న వైవిధ్యం మొత్తం, బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. దాని మూలంగా నేను కూడా కలుపు మందు వాడతాను, కానీ ఇయర్కు 2 times వాడతాను. 2 times కంటే ఎక్కువ వాడను, 2 times లో వాడతాను మాక్సిమం. ఇప్పుడు కూడా నేను రైతులకు చెప్పేది ఏంటంటే, బ్రాండెడ్ కంపెనీ వాడండి, నాణ్యమైన మందులే వాడండి. మీకు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసి, ఉదాహరణకు ఒక కార్బన్ డైజమ్ మ్యాంకోజమ్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అది ఏ కంపెనీ కొనాలి అన్నప్పుడు మీకు తెలిసిన రైతుని అడగండి, అది వాళ్ళు చెప్తారు. ఇండోఫిల్ కంపెనీ ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, 2వ ప్లేస్ యూబిఎల్ కంపెనీ ఇవ్వండి, 3వ ప్లేస్ లో సుమిటోమో కెమికల్స్ అని ఉంటది. ఈ 3 కంపెనీ బ్రాండ్స్ వ్యవసాయ రైతాంగం మొత్తం వాడుకోవచ్చు, గుండె మీద చేసుకొని. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే, గ్లైపోసెట్ అనేది ఒక పాచి అనేది వస్తుంది మొక్కకు. అవును, ఆకుపచ్చగా వస్తుంది. నేనేం చేసినానంటే, ఒక 25 ml వేసి ఒక 10 liters వేసి ఈ చెట్టుకు మొత్తం స్ప్రే చేసినాను. అంటే ఈ చెట్టు చచ్చిపోద్దా ఉండదా అని. 1 year పంట రాకుండా ఆగి మళ్ళీ యథావిధి ఈ మొక్కలో కలిసింది. అంటే నేను గమనించింది ఏంటంటే, నాసిరకం అనే గడ్డి మందులు రైతాంగాన్ని 80% నాశనం చేస్తున్నాయి అనేది నా పర్యవేక్షణలో నాకు తేలింది. ఓకే. సో అంటే చాలామంది రైతులు బత్తాయి తోటలు తీసేయడం మొదలుపెట్టారు, ఎందుకంటే మన దగ్గరనే లక్షల ఎకరాలలో ఉంది, ఇప్పుడు వేలలకు పడిపోయింది. అంటే ఇట్లా మీలాంటి వాళ్ళు మళ్ళీ కొత్త తోటలు పెడుతున్నారు. సో అంటే ఎట్లా, ఆ రైతుల ఫాల్టా, లేకపోతే అక్కడ భూముల ఫాల్టా, లేదంటే రైతులు తెచ్చుకున్న మొక్కల ఫాల్టా? ఎందుకు ఆ తోటలు అట్లా ఏంటంటో మీరు చూస్తే చాలా బాగుంది. ఫస్ట్ థింకింగ్ మొక్క దగ్గర మోసం జరుగుద్ది. ఓకే. రెండోది రైతాంగం చేసే సస్యరక్షణలో జరుగుతుంది. మూడోది ఏంటంటే, నాసిరకమైన మందులు కొట్టడం మూలంగా రైతాంగం గణనీయంగా మోసపోతున్నారు. ఏమైతుందంటే, బ్రాండెడ్ అమ్మినోడు ₹50 ఎక్కువ అంటే రైతాంగం కూడా అతని దగ్గర పోయి కొనదు. ఎవడైతే ₹100 తక్కువ అంటాడో అతని దగ్గర కొంటాడు. దాని మూలంగా ఏమైతుందంటే, రైతుకు అవేర్నెస్ లేదు. దాంట్లో ఉన్నటువంటి గ్లైపోసెట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇథియాన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ప్రొపినోపాస్ ఎంత పర్సెంటేజ్ ఉంది, దాంట్లో సైపర్ ఎంత పర్సెంటేజ్ ఉంది, నైట్రోబింజిన్ అంటే ఏంది, బోరాన్ అంటే ఏంది, అంటే సమగ్రమైన సమాచారం రైతుకు ఉండదు. బోరాన్ అనగానే ఒక కంపెనీ బోరాన్ ₹250 కిలో ఉంటుంది, ఒక కంపెనీ బోరాన్ ₹650 కిలో ఉంటుంది. ₹650 బోరాన్ వాడినప్పుడు అద్భుతమైన ఫలితం ఉంటుంది మొక్క మీద, ₹250 వాడినప్పుడు నామమాత్రం ఫలితం ఉంటుంది. అది నాసిరకం. ఈ ఇంకొక విషయం ఏంటంటే, దీంట్లో మంచి కంపెనీ బోరాన్ వాడినప్పుడు మేము 1 లీటర్కు 1.5 గ్రామ్ మాత్రమే సూచిస్తాం. నాసిరకం మందు అమ్మేటు షాపు యజమాని ఎవడైనా సరే 3 గ్రాములు వేయమని సూచిస్తారు రైతాంగాన్ని. అది గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు రైతాంగం అది గుర్తించే స్టేజ్లో లేదు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, చదువు రాని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా శాపతని ఇచ్చే తీసుకుపోతున్నాడు అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలను. కానీ చదువుకొని విషయ పరిజ్ఞానం ఉండి వాడు ఇలా గూగుల్లో ట్రాన్స్లేషన్ కొడితే కూడా సెల్ ఫోన్ లో చూపిస్తుంది, కానీ వాడు సెల్ ఫోన్ లో ఏదో ఒక రీల్స్ చూడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నేను వ్యవసాయం చేస్తున్నాను, వ్యవసాయంలో ఈ కెమికల్లో ఏముందని తెలుసుకోవడానికి యువత ప్రయత్నం చేయట్లేదు. సో మీరు బత్తాయి తోటల రైతులకు ఏం సలహా ఇస్తారు?
ఏ రైతు కూడా ఇప్పుడున్న నేను చేసే మెథడ్లోకి రండి. నేను చేసిన మెథడ్లో మీరు 1 year 1.5 year నేను ఎలా చేస్తున్నా అలా మీరు ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను 16 సంవత్సరాలు లాసు పోయి 3 సార్లు పీకి పెట్టి కూడా ఇప్పుడు నేను 4వ సారి నిలదొక్కున్నాను. కాబట్టి దానికంటే నేను తెలుసుకోవడానికి కూడా నాకు 16-15 సంవత్సరాలు పట్టింది దీని మీద. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా లాసు పోయినప్పుడే దాని మీద ఎక్కువ పర్యవేక్షణ చేస్తాడు, దాని మీద అంతర్గంగా పోయి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు మ్యాక్సిమము ఎక్కడో 2019లో కిషన్ చంద్ర అని ఒక వేస్ట్ డీకంపోజర్ కనిపెడితే దాన్ని నేను రిజిస్టర్ పోస్ట్లో తెప్పించుకొని దాన్ని వాడడం జరిగింది. అంటే ప్రతి రైతు కూడా చదువుకున్న వ్యక్తి ఎక్కడ ఏ మూలన ఏం జరుగుతుంది, కొత్త టెక్నాలజీ ఏం వాడాలి అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. దీంట్లో ప్రధానంగా యువత, ఇప్పుడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఒక బతాయనే కాదు, నేను చేసే మెథడ్ మిర్చి మీద పనిచేస్తుంది, ప్యాడీ మీద పనిచేస్తుంది, పప్పాయి మీద పనిచేస్తుంది, జామ మీద పనిచేస్తుంది, ఒక పంట మీద పనిచేస్తుంది, ఒక పంట మీద పనిచేయదు అనేది లేదు. 100% ఇది పనిచేస్తుంది. దీనికి ఉన్నటువంటిది మేజర్ బెల్లం. ఈ బెల్లం కొరత కూడా ఇప్పుడు మనల్ని తెచ్చుకోవడానికి ఎక్సైజ్ నుంచి మనకు కొంచెం ఇబ్బంది ఉంది. ఈ ఎక్సైజ్ పట్టుకున్నటువంటి బెల్లాన్ని ఈ రైతు సంఘాలకు కానీ రైతులకు కానీ నామమాత్రం రేటు మీద ఇస్తే మాలాంటి రైతులు చాలా మంది తెచ్చుకొని దాన్ని వ్యవసాయ పంటలకు ఉపయోగించుకుంటాం. సో మీ విధానం అని అంటున్నారు. మళ్ళొకసారి అంటే మీరు ఏ విధానాన్ని పాటిస్తారు? అంటే సగం ఆర్గానిక్ సగం కెమికల్ అని అన్నారు. అంటే మీ ప్రాక్టీస్ ఏంది పూర్తి స్థాయిలో? పూర్తి స్థాయిలో అంటే నేను బెల్లంతోని ప్రతి బ్యాక్టీరియాను డెవలప్ చేసుకుంటాను. ఎందుకంటే జనరల్గా ఏ కంపెనీ అయినా 1 లీటర్ కొంటే 350 నుంచి 550 ఉంటాయి. ఓ చిన్న కంపెనీ వాడు 350 పెడతాడు, మంచి కంపెనీ వాడు 550 పెడతాడు. నా అనుభవం ప్రకారం ఏంటంటే ఒక 500 లీటర్లల్లో 100 ml వేసి బెల్లం 5 కిలోల బెల్లం వేస్తే మనం ఏ బ్యాక్టీరియా అయితే పోస్తామో ఆ బ్యాక్టీరియా, ఉదాహరణకు ట్రైకోడర్మా పోసినాం అనుకోండి, ఆ ట్రైకోడర్మా 500 లీటర్లు మనకు 3-4 రోజులల్లో, నా అనుభవంలో 24 గంటలనే తయారైంది. కానీ నేను మీకు చెప్పడం ఇంకొక 2 రోజులు ఎక్కువ చెప్తున్నాను. అది 500 లీటర్ల ట్రైకోడర్మా తయారవుతుంది. 500 లీటర్ల ట్రైకోడర్మా మనం మాక్సిమం డ్రిప్ ద్వారానే పంపించాలి. అట్లా ప్రతి బ్యాక్టీరియా, ఎన్పికే బ్యాక్టీరియా ఉంటుంది, పిఎస్బి ఉంటుంది, కేఎస్బి ఉంటుంది, నత్రజనికి సంబంధించి ఉంటుంది, భాస్వరానికి సంబంధించి ఉంటుంది. మనకు కెమికల్లో ఎన్ని పేర్లు అవుతున్నాయో అన్నిటికీ సస్టేబుల్ గా మనకు ప్రత్యామ్నాయం బయోలాజికల్ జీవ నియంత్రణ ఎరువులు ఉన్నాయి. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంది అవి? అవును. సో ఇప్పుడు మీ తోట ఉన్న కాపును బట్టి మీరు ఈ సీజన్ కంప్లీట్ అయ్యేలోపు ఎంత అంచనా వేస్తున్నారు దిగుబడి? నేను డబ్బులలో మాత్రం క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేయట్లేను. 20 సంవత్సరాల నుంచి కూడా నేను డబ్బులను ఎప్పుడు క్యాలిక్యులేషన్ అంటున్నాను. పంట దిగుబడిని మాత్రం నేను 110 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 110 టన్నులు. ఇప్పుడున్న కాయను 60 నుంచి 70 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే పూత ఫ్లవరింగ్ మీద ఉన్నది మాత్రం 50 నుంచి 60 టన్నులకు మళ్ళీ నేను ప్రయత్నం చేస్తున్నాను. సో 110 టన్నులు తీయడానికి యావరేజ్న ఫర్ ప్లాంట్కు 110 కేజీల కాయ తీయడానికి నేను బాగా ప్రయత్నం చేస్తున్నాను. మార్కెట్ ఎట్లా ఉంది అసలు? రైతు పూర్తిగా కుదేలైపోతుంది, దాని ఏమంటారు ధైర్యం కోల్పోతుంది, రేటు దగ్గరనే, పంట పండిన తర్వాత రేటు ఉండట్లేదు. మీ పరిస్థితి ఏంది? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను అమ్మిన కాయ సీజన్ కాయకు నాకు 9 రూపాయలే వచ్చింది. 9 రూపాయలకు 42 టన్నులు అమ్మిన. అయినా నేను ఎక్కడ మొక్కబోని ధైర్యంతో అలానే మెయింటైన్ చేసిన. దాని మీద లాస్ అయినా కూడా దీని మీద పెట్టుబడి మళ్ళించిన కాబట్టి ఈ రోజు నేను సుమారుగా ఒక 20 లక్షలు వస్తాయని నేనైతే ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పంట మీద ఓకే. సో మీరు 100 టన్నులు అంటే మీరు 20,000 రూపాయలు 20 రూపాయలు కేజీ చేస్తున్నా. కానీ మనం ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్న ఈ రోజు అనంతపూర్లో 35,000 36,000, నిన్న 33,000, మొన్న శనివారం రోజు 33,000 నుంచి 35,000 పోయింది. నన్ను పోయిన వారం 18,000 అడిగిన ఫార్మరు, బ్రోకర్లు, బయ్యర్లు నిన్న మనకు ఫోన్ చేసి 26,000కి ఇస్తామన్నారు అనేది సమాచారం నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. సో ఈసారి మీ క్రాప్ ఒక 20 లక్షలు అయితే మీ చేతులు పెడుతుందన్న అంచనాతో నాకు 100% వస్తాయి సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 9 రూపాయలు అమ్మినప్పుడే నాకు 14,70,000 వచ్చినాయి ఈ 900 మొక్కలకు. ఏది 9 రూపాయలు అమ్మిన రోజు 9 రూపాయలు కొంత అమ్మినా, 27 రూపాయలు కొంత అమ్మినా, యావరేజ్న నాకు వచ్చిన ఇన్కమ్ ఆదాయం అనేది 14,70,000. అందులో నుంచి నేను అప్పుగా పెట్టుబడిగా తీసేసింది మాత్రం 5,24,000 తీసేసిన. సో దగ్గర ఒక 10 లక్షలు మిగిలిన, 9 లక్షల చిల్లర మిగిలిన లాస్ట్. ఇది ఈ డ్రమ్ములు అండి,
డీకంపోజర్ అండి, ఇది 7 రోజులకు తయారైతుంది. దీన్ని మాత్రం మనం 25% వేస్ట్ డీకంపోజర్ తీసుకోవాలి, మిగతాది 75% వాటర్ లో కలుపుకొని మనం చేనుకు చేసుకుంటే దీంట్లో 80 రకాల బ్యాక్టీరియా ఉంటుంది ఇందులో. ఇది 500 లీటర్లల్లో 5 కిలోల బెల్లం వేసుకుంటే మనకు సరిపోతుంది, తయారైతుంది. జనరల్ గా ఇది ఏంటంటే మదర్ కల్చర్ కావాలనుకున్న వాళ్ళు ఇంత మదర్ కల్చర్ తీసుకుపోయి 500 లీటర్ల వేస్తే మళ్ళీ అక్కడ తయారై డెవలప్ అయింది. జస్ట్ మన వంటింట్లో పెరుగు మనం తోడేసినట్టుగా. ఇది స్ప్రే చేసుకోవడానికి 20 రోజుల లోపు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. 20 రోజులు దాటింది అనుకో డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి. అట్లా ఫర్టిగేషన్ ఇవ్వాలి. మామూలుగా ఇదంతా బ్యాక్టీరియా మనకు తెల్లగా కనపడుతుంది బ్యాక్టీరియా. ఓకే, ఇది వేస్ట్ డీకంపోజర్. ఓకే, ఇందులో ఏమేమి వేసిరన్నా? ఓన్లీ 5 కిలోల బెల్లం వేసిన. ఇంతకుముందు కంట్రోల్ బియ్యం సబ్స్టేబుల్ ఉన్నప్పుడు కంట్రోల్ బియ్యం పోసామని. ఓకే, ఆయిల్ తీసిన శనగ చెక్క వేసుకోవచ్చు, ఆయిల్ తీసిన నువ్వుల చెక్క వేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇంకా ఒక ఫార్మెంటేషన్ చేయాలి కానీ నాకు సమయపాలన లేక చేయలేకపోతున్నాను. దీంట్లో బొగ్గుల పౌడరు, క్రషర్ మిషన్ పౌడరు, చేపల వేస్ట్, కోళ్ళ వేస్ట్ వేస్తే అమినో యాసిడ్స్ తయారైతాయి. ఓకే, కానీ నాకు సమయపాలన లేదు, అది చేయడానికి నాకు సమయం దొరకట్లేదు కాబట్టి దాని ఒక్కదాన్ని ఇప్పటి వరకు చేయలేకపోతున్నాను. ఓకే, సో ఇది మాత్రం ఓన్లీ వేస్ట్ డీకంపోజర్. ఇది తయారు చేసి ఇప్పుడు వారం అవుతుంది, ఇంకొక వారం లోపు దీన్ని స్ప్రే చేయాలి. స్ప్రేయింగ్ వాడతారు. ఇందులో ఒక దాంట్లో ట్రైకోడర్మా ఉంది, ఒక దాంట్లో వేస్ట్ డీకంపోజర్ ఉంది, ఓకే, ఒక దాంట్లో బవేరియా ఉంది. బవేరియా అనేది ఏరుకుళ్ళు రోగానికి, ఏరుపురుకు బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ట్రైకోడర్మా అనేది తెగుళ్ళకు పనిచేస్తుంది. ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది మన భూమిలో ఉన్నటువంటి కర్బన శాతాన్ని కుళ్ళేటట్టుగా చేస్తుంది. మనం వేసింది ఏదైనా సేంద్రియ కర్బనం లెక్క అవుతుంది. దీంట్లో 5 కిలోల బెల్లం వేసి ఒక 5 రోజులు ఎండకుంటే 7 రోజులకు తయారైతుంది. నీడకుంటే ఎండకుంటే 5 రోజులకు, నీడకుంటే 7 రోజులకు. ఉదయం సాయంత్రం ఇలా ఒక 2 సార్లు మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా తయారైతుందండి ఇది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక ఎకరానికి 100 కేజీల బెల్లం సుమారుగా అంటే 10,000 లీటర్లు తయారు చేసుకొని మనం ఎక్కించుకోగలిగితే ఫస్ట్ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతిది కూడా ఇలా 2 సార్లు కలిపితే సరిపోతుంది. ఇది 7 రోజులకు 8 రోజులకు తయారైంది. ఇప్పుడు ఇది మన వేస్ట్ డీకంపోజర్. ఇది సో ఎన్ని 100 లీటర్లు అనేది? ఇది 500 లీటర్లు. ప్రతిది 500 లీటర్లు. అంటే 500 లీటర్ల ప్లేస్ లో 1000 లీటర్లు కూడా పెట్టుకోవచ్చు. కాకుంటే ఈ బ్యాక్టీరియా స్వభావం ఏంటంటే కంటామినేషన్ అవుతుంటది. కంటామినేషన్ అయినప్పుడు మనం దీన్ని కిందికి తీసి కడిగి మళ్ళీ ఎండకు బోర్లేసి మరుసటి రోజు మళ్ళీ మనం ఆ కంటామినేషన్ పోయి మనం పెంచుకోవాలనుకున్నటువంటి బ్యాక్టీరియా సమర్థవంతంగా పెరుగుతుంది. ఇది ట్రైకోడర్మా తెగుళ్లకు బాగా పనిచేస్తుందండి. ఇది ఖచ్చితంగా ఇది ట్రైకోడర్మా తెగుళ్లకు పనిచేస్తుంది. ఇది ఇవాళకు 2 రోజులు బెల్లం వేసి ఇంకొక 2-3 రోజులలో తయారైతుంది. ఇప్పుడు మనం దీంట్లో నల్ల బెల్లమే వాడతామా? మాక్సిమం నల్ల బెల్లమే వాడాలి రైతు సోదరులు. ముఖ్యంగా తెల్ల బెల్లంలో మలాసిస్ అనేది ఉండదు. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ ను మీరు రికమెండ్ చేస్తే వాళ్ళు లెటర్ ఇస్తారు మనకు. మన ఫోన్ నెంబరు, మన ఆధార్ నెంబరు, మన సర్వే నెంబరు అంతా కల్పిస్తారు. దాని ప్రకారం మనకు ఎవరితోని కూడా అధికారులతో కూడా మనకు ఇబ్బంది లేకుండా మనం ఆర్గానిక్ సమర్థవంతంగా చేసుకోవచ్చు. ఇది ట్రైకోడర్మా. ఇది బవేరియా అండి. ఇది ఏంటంటే లావు పురుగు ఉన్న భూమిలో ఏరుకుళ్ళు పురుగు ఉన్న ఇది ఆ పురుగులను ఇది బవేరియా అనేది ఎక్కించినప్పుడు దాని భూమిలోకి దాని బాడీలోకి పోయి దాని జీవన నాడీ వ్యవస్థ మీద పనిచేసి దాని అరుగుదల శక్తిని, దాని ఆకలిని లేకుండా క్షీణించి పురుగు అలానే చనిపోతుంది. అట్లా బవేరియా. ఇది కిషన్ చంద్ర, డాక్టర్ కిషన్ చంద్ర. అది ఇది వేస్ట్ డీకంపోజర్. అందులో 80 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. యాక్చువల్గా సైంటిస్టులు చెప్పే ప్రకారం ఏంటంటే వేస్ట్ డీకంపోజరే సరిపోద్ది అనేది చెప్తున్నారు. కానీ మనకి ఏంటంటే ఎలాగో ఒక్కటి కాకుండా మనం అన్ని అవగాహన ఏర్పడిన తర్వాత ప్రతిదీ వాడడం వాడితే అట్లా. సో మీకు దీని వల్ల కెమికల్స్ వాడడంలో కానీ పెస్టిసైడ్స్ వాడడంలో కానీ ఖర్చు ఎంత తగ్గిపోయింది? ఒక 50% పోయిందా? అంటే ఫెర్టిలైజర్ కూడా ఏకదం తగ్గియొద్దండి. కంపల్సరీ ఫస్ట్ సంవత్సరం 60% వాడాలి. తర్వాత 2వ సంవత్సరం నుంచి 50% మాత్రమే వాడాలి. ఉదాహరణకు 10 కట్టలు కొనే కాడ 5 కట్టలు కొనుక్కోండి. 10 బస్తాలు ఎక్కిచ్చే కాడ 5 బస్తాలు ఎక్కియాలి. పురుగు మందుల విషయానికి వస్తే ఇవి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. కాబట్టి ఆల్టర్నేటివ్ 15 రోజులకు కెమికల్ స్ప్రే చేస్తాం. 15 రోజులకు చేసే బదులు మనం ఏం చేయాలంటే 10 రోజులకు ఒక స్ప్రే టైం పెట్టుకోవాలి.
ఈ రోజు మనం కెమికల్ చేస్తే 10వ రోజు ఈ బయోలాజికల్ స్ప్రే చేసుకోవాలి. దాని మూలంగా ఏమైతుందంటే కెమికల్ కూడా మనం అంతకుముందు ఒక ఫర్ లీటర్ 3 ml వేసి కొట్టే మందులు 1 ml 1.5 ml కు మనం తగ్గించేసుకున్నా కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఓకే. సో అప్పుడు కెమికల్ పెస్టిసైడ్ తగ్గడం ఖర్చు కూడా తగ్గుతుంది, నిర్వహణ ఖర్చు కూడా మోర్ దెన్ ఒక 8 లక్షలు 10 లక్షలు అయ్యే రైతుకు 5 నుంచి 6.5 లక్షలు విత్ ఇంక్లూడింగ్ పెంటతో సహా అవుతుందండి. మినిమం నా అధ్యయనం అయితే 40-45% అయితే ఖర్చు తగ్గుతుంది. 40-45% ఖర్చు తగ్గుతుంది. నేను గతంలో 8 లక్షలు పెట్టుబడి పెట్టేటోని ఎకరానికి 1 లక్ష. ఇప్పటి వరకు అయితే ఈ సంవత్సరం అయితే నాకు టోటల్ గా 4,70,000 వచ్చింది. ఇంకా వస్తే కూడా ఒక 30,000-50,000 వస్తుంది అనుకున్నా, లేదంటే 6 lakhs అంటే మినిమం ఒక 2-2.5 లక్షలు అయితే నాకు సేవ్ అవుతుంది. సో ఈ వాడడం వల్ల ప్లస్ భూమి కూడా మళ్ళా మనకు సారవంతంగా తయారవుతుంది, ఆరోగ్యంగా మొక్క ఉంటుంది. దీని మూలంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి కెమికల్స్ ఎన్ని వాడినా కూడా నాకున్న అనుభవం, పురుగు మందుల వ్యాపారంలో కూడా ఉన్నాను నేను. దగ్గర నాకు 22-24 సంవత్సరాల అనుభవం ఉంది. నేను పురుగు మందు వ్యాపారంలో ఉండి విసిగిపోయి అలిసిపోయి నేను ఈ జీవ నియంత్రణ ఎరువులోకి రావడం జరిగింది. నేను రైతులకు కూడా అదే చెప్తున్నారు. నేను నా తోటి రైతులకు కూడా చాలా మందికి చెప్తున్నాను, కానీ రైతాంగం అయితే ఎవరు తయారు వినట్లేదు అనడానికి నేను తోటి రైతుగా అనలేను, ఎందుకంటే రైతుని కించపరిచినట్టు ఉంటది. కానీ ఈ మార్గంలోకి రావడం లేదు. ఓకే. ఇది ఒక మోటరు. ఈ మోటార్ లో ఓపెన్ వెల్ మోటార్ అనేది ఒకటి సెట్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళు లేపన్నట్లు ఇది ఫుడ్ వాల్ అండి. ఈ ఫుడ్ వాల్ను మనం ఏ డ్రమ్ములో వేసుకోవాలనుకుంటే ఆ డ్రమ్ము నుంచే మనం ఈ బ్యాక్టీరియాలు ఎక్కించుకోవచ్చు. ఆ చిన్న డ్రమ్ములో మనం కెమికల్ పోసుకొని ఎక్కించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది అందులో వేయండి అన్నగారు. ఇప్పుడు ఆ ఫుడ్ వాల్ అందులో వేసి ఈ మోటార్ పెట్టినాం అనుకో, మనకు 15 నిమిషాలలో ఆ వాటర్ అంతా తోటకి వెళ్ళిపోతుంది. దీని మూలంగా డ్రిప్ ద్వారా మెయిన్ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక సలహా కూడా ఏంటంటే, దీంట్లో అందరూ వెంచూరీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వెంచూరీ ద్వారా మోటార్ మీద లోడ్ పడుతుంది. మనకు ఒక గంటకు 25,000 పోవాల్సిన వాటర్ 18,000 పోతుంది. అప్పుడు మొక్కకు కూడా సమగ్రంగా వాటర్ అందదు. కాబట్టి మీరు 5,000-10,000 ఖర్చు అయినా కూడా సస్టైనబుల్ గా మంచి సరైన పద్ధతిలో అవలంబించుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇగో చూడండి, ఇప్పుడు వేసిన మనం 5 నిమిషాలు అయింది వేసి గుంజుకపోతే వాటర్. అట్లా ఇలాంటి మోటార్లే మీరు సెట్ చేసుకుంటే రైతాంగానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది మోనో పంప్, ఇది ఓపెన్ వెల్ 5 HP అంటే అది 7.5 HP కాబట్టి ఇది తన్నాలంటే దీనికి ప్రెషర్ ఎక్కువ ఉండాలి అట్లా. ఇగో ఇలా పోతుందండి, గుంజిపోతూనే ఉంది అప్పుడే. ఇలా పోతుంది కాబట్టి డ్రిప్ ద్వారా వాటర్ వెళ్తుంది. ఇదే మనం అందులో వేసుకుంటే అది వెళ్తుంది అంతే. ఈ ఫుడ్ వాల్ తీసి అందులో వేసిన కాకుంటే ఈ ఫుడ్ వాల్ ఒక డ్రమ్ములో వేసి తీసిన తర్వాత దాన్ని కడిగి మళ్ళీ ఇంకో డ్రమ్ములు వేసుకోవాలి. మాక్సిమం 3 సార్లు అది ఎక్కించిన తర్వాత డ్రమ్ములు కడిగేయాలి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇల్లు ఉన్న బ్యాక్టీరియా అల్ల ఉన్న బ్యాక్టీరియా అందులో పోయి కంటామినేషన్ అయ్యి 3 బ్యాక్టీరియాలు పనిచేయకుండా అవుతాయి. కాబట్టి 3 సార్లు కాగానే తీసి కడిగి, ఆ కడిగే క్రమంలో కూడా మనకు వేస్ట్ కాదు. ఎందుకంటే అందులో ఉన్న మడ్డి గిడ్డిగో ఇలాంటి పొలానికి మనం సప్లై చేసినాం అనుకో, అందులో కూడా బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు దీంట్లో కిలో మంది వేయకుండా 16 గుంటల భూమి ఉంది, 16 బస్తాల వడ్లు పండిస్తున్నాను. ఇందులో నవారా రైస్ అనేవి పండిస్తున్నాను నేను. ఫస్ట్ సంవత్సరం 3 బస్తాలు పడినాయి 16 గుంటలకు, తర్వాత 7 బస్తాలు పడినాయి. ఇప్పుడు మాత్రం 15-16 బస్తాలు పండుతున్నాయి. ఈ రెండు మళ్ళీ దీంట్లో కెమికల్ ఏమి వేయను. ఇది నాటేసి కూడా 15 రోజులే అవుతుంది. ఇంతవరకు ఏం వేయలేదు, ఏం కొట్టలేదు. ఈ బ్యాక్టీరియాలే ఎక్కిద్దాము, ఈ దఫా దాని కొరకే తయారు చేసిన ఏ బ్యాక్టీరియాలు స్ప్రే చేద్దామని చూస్తున్నా. దీనికి కాకుండా తొలకరి వర్షంలో మాత్రం పచ్చి రొట్టె కంపల్సరీ వేస్తారు. రైతు మిత్రులకు ఇంకొక విషయం ఏంటంటే, ఇది తయారు చేసుకోవడం ప్లాస్టిక్ డ్రమ్ములలోనే తయారు చేసుకోండి. దీని మూలంగా ఏంటంటే కంటామినేషన్ అయినా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవడం బాగుంటుంది. ఈ డ్రమ్మును ఇట్లా ఉల్టా తిప్పేసినప్పుడు బయట టెంపరేచర్ 25 ఉంటే లోపల టెంపరేచర్ 45 డెవలప్ అయ్యి అందులో ఉన్న ఫంగస్ కూడా చనిపోవడం జరుగుద్ది. తర్వాత మళ్ళీ మనం ఇలా చేసుకోవచ్చు, అది సైంటిఫిక్ గా ప్రూవ్. రెండోది, ఇది బతాయి తోటకని మాత్రం అపోవద్దండి, ప్రతి పంటలో వాడండి. ప్రతి పంటలో కూడా, ఉదాహరణకు ఈ మాగానే ఉంది, ఇందులో నుంచి ఒక సన్న పైపు తీసి ఇక్కడ గుంజేసి ఇక్కడ నీళ్లు పెట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది పొలం అంతా పోతుంది. దీని మూలంగా కూడా మనం ఒక 3 సంవత్సరాల్లో చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఈ వరిసేను కూడా 20 రోజులే అయింది, ఇలా 18 రోజులే మేము నాటేసి. మీరు చూస్తే కూడా మీకు అర్థం అవుతుందండి. సో ఇవి బ్యాక్టీరియాలు మాత్రం మనం ప్లాస్టిక్ డ్రమ్ములనే తయారు చేసుకోవాలి.
ప్లాస్టిక్ డ్రమ్ములలో తయారు చేసుకోవడం మూలంగా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని కడుక్కోవడం ఈజీ ఉంటుంది. ఈజీ అవుతుంది. ఈ ప్లాస్టిక్ను మనం ఉల్టా తిప్పినప్పుడు ఏమైందంటే ఈ ప్లాస్టిక్ అంతర్భాగంలో టెంపరేచర్ ఎక్కువ అయిపోయి ఈ బయట 24 ఉంటే లోపల 40 వస్తుంది. ఓకే 40 వచ్చినప్పుడు లోపల ఉన్న చెడు బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతుంది. అంటే స్టిమ్యులైజేషన్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే ఇది మనకు కూడా సైంటిస్టులు చెప్తేనే తెలిసింది. సోదాగా నాకు కూడా ఏం తెలియదు. ఓకే కాబట్టి నేను అలానే పాటిస్తున్నాను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి. ఓకే అన్న సీనన్న, థ్యాంక్ యూ.